హాయ్ సార్. ఆగండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే టీమ్ అంతా టెన్షన్ పడుతుంటది. ఆర్ట్ డైరెక్టర్ మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో. అందుకని ఆయనకి సంబంధించిన పని అప్పటి వరకు అయిపోయి ఉండొచ్చు. అవును. అంతే కదా? అవును. అంటే బేసికల్‌గా ఇట్స్ ఓన్లీ డిపార్ట్‌మెంట్. సినిమా స్టార్ట్ అవ్వకముందు పని చేస్తాం. అవును. సినిమాతో పాటు పని చేస్తాం. హ్మ్. సినిమా అయిపోయినాక మాత్రం ప్రీ ప్రొడక్షన్‌లో మాకే సంబంధం ఉండదు. సంబంధం సో, లేదు. కానీ ఎలా వస్తుంది సినిమా? ఫ్రేమ్స్ ఎలా వస్తున్నాయి? మనం చేసిన వర్క్ కనిపిస్తుందా లేదా అని చెక్ చేయడం ఉంటుందండి? యెస్. యెస్. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇది ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ ఉంటాం. సో, హ్మ్. తర్వాత ఎడిటింగ్ తర్వాత ఎలా వస్తదనేది అసలు మనకు సంబంధం లేని మ్యాటర్. హ్మ్. కానీ ఇదివరకు సార్ ఆర్ట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం క్లాసీగా ప్రొడక్షన్ డిజైనర్ అంటున్నారు. ఏంటి రెండిటికి తేడా ఏంటండి? క్లాసీనెస్ ఏం లేదండి దాంట్లో. బేసికల్‌గా ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. రైట్. ఇప్పుడు అంతకుముందు 4 విషయాలు పట్టించుకునేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఫ్యాక్టర్స్ ఏదో కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఓవరాల్ మూవీ డిజైన్ అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే. అంతకుముందు మనకి మూవీ డిజైన్ అనే కాన్సెప్టే లేదు. అవును. జనరల్‌గా స్టోరీ టెల్లింగ్‌లో ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. అండ్ ఇప్పుడు పీరియడ్ సినిమాలు అవ్వడం మూలాన ఒక కలర్ టోను, ఒక టెంప్లేట్ ఏదైనా పెట్టుకోవడం ఉంటది. కొన్ని కలర్స్ కనిపియకూడదనే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇవన్నీ మూవీ డిజైన్ కిందొస్తాయి. సో, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడే ఓవరాల్ మూవీ టోన్ ఏంటి? డిజైన్ ఏంటి? ఎలా చూపించాలనుకుంటున్నాము అనేది మనకి క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, దానికి డిజైన్స్ అన్నీ ముందే చేసి మినియేచర్స్ లాగా వేసుకొని సినిమాకి అండర్‌స్టాండింగ్ అయినాకే నేను సెట్ వర్క్స్‌కి దిగడం జరిగింది. టు మినిమైజ్ అవును. వేస్టేజ్. హ్మ్. సో, ఆ విధంగా చూసుకుంటే ఆహ్, వాట్ యూ సే మనకు ఆ సినిమాకి సంబంధించిన ఏదున్నా ఆర్ట్ వైస్, ప్రొడక్షన్ డిజైనర్ వైస్ ఆ డిజైన్ వల్ల డిఫరెన్స్ తప్ప మనకి డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఆర్ట్ డైరెక్టర్ చూసుకునేలాగా. ఇట్స్ జాబ్ డెఫినిషన్ ఈస్ డిఫరెంట్. ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఈస్ డిఫరెంట్. ప్రొడక్షన్ డిజైనర్ జాబ్ ఈస్ డిఫరెంట్. సో, ఆ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇదివరకు ఆర్ట్ డైరెక్టర్ అంటే కెమెరామన్‌తో కొంచెం కోఆర్డినేషన్ ఉంటే సరిపోద్ది. డైరెక్టర్‌తో కోఆర్డినేషన్ ఉంటే సరిపోద్ది. హ్మ్. కానీ ఇప్పుడు ప్రతి డిపార్ట్‌మెంట్‌తో ఉండాలా ఆ కోఆర్డినేషన్? కోఆర్డినేషన్ ఎప్పుడైనా అందరితో ఉంటదండి. హ్మ్. బికాజ్ బీయింగ్ చీఫ్ టెక్నీషియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 100% అందరూ కలిసి ఒక అండర్‌స్టాండింగ్ పేజ్‌లో వర్క్ చేయాల్సిన నీడ్ అండ్ నెసెసిటీ 2 ఉన్నాయి. హ్మ్. సో, అదేం మారదు. బట్ ఓన్లీ ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ఏం చూపిస్తున్నాము, ఎలా చూపించాలనుకుంటున్నాము అనేటువంటి ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి. కలర్స్ వైస్ గానీ, ఓవరాల్ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ సంబంధించిన దాంట్లో జరుగుతాయి. అంతకుముందు కూడా ఆర్ట్ డైరెక్టర్స్ చేసే జాబ్ ఆల్మోస్ట్ సేమ్ గానీ, వ్యూ చేసే పరిధులు లిమిటెడ్. లైక్ హార్డ్‌లీ అప్పటికప్పుడు మనం సెట్ అనుకుంటాము. ఆ కలర్స్ ఏదో ఏసేసుకుంటాము. అప్పటికప్పుడు పని అయిపోయేలాగా. ఇప్పుడు అలా కాదు. సినిమా మొత్తం ఏ సీన్, ఏ జోన్‌లో ఉండాలి, దాన్ని మనం నేచురల్ లైట్‌లో తీస్తున్నామా, లేకపోతే ఒక డార్క్ మూడ్ అనుకుంటున్నామా, ఇయన్నీ ముందే డిఫైన్ అయ్యి ఉంటాయి. సో, దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ డిజైన్ చేసుకునే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటదో, లైక్ ఓవరాల్ మూవీ డిజైన్ ఈస్ డన్ బై ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్‌లు వస్తున్నాయి. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు, వరల్డ్ బిల్డింగ్ సినిమాలు ఇలా రకరకాలు మాట్లాడుకుంటున్నాం కదా! ఈ జానర్ వచ్చిన తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ వచ్చిన తర్వాత మీ వర్క్ ఇంకొంచెం పెరిగిందా? పెరగటం అంటేనంటే వి ఆర్ డూయింగ్ ప్రీ ప్రొడక్షన్. ఇప్పుడు దాని బేస్డ్ మీదే మనం ప్రీ ప్రొడక్షన్ అనే ఒక ఫ్యాక్టర్ పెట్టుకుంటున్నాం. ఏదైనా ముందు జరగాలి. అప్పటికప్పుడు చేయడానికి మ్యాజిక్ కాదు. హ్మ్. సో, అండ్ వి ఆర్ నాట్ మెజిషియన్స్ ఆల్సో. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ క్రియేట్ చేస్తారు. కానీ 10 రోజులు పట్టేదాన్ని ఒక రోజులో క్రియేట్ చేయలేము. లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. సో, ఆ బేస్డ్ మీద చూసుకుంటే పెరగడం కంటే కూడా అండి డీటెయిలింగ్ ఎక్కువైంది. హ్మ్. మోర్ ఆఫ్ ఎఫర్ట్ ఎక్కువవుతుంది. రిసర్చ్ వర్క్ ఎక్కువవుతుంది. సో, ఆ ఫ్యాక్టర్స్ బాగా పెరిగాయి. హ్మ్. ఇప్పుడు ఈ బ్యాటరీ తీసుకున్నాం సార్. బ్యాట్ తయారు చేయడానికి అంటే రకరకాల ఐడియాస్ వచ్చుండే. యాహ్! అంటే దీనికొక మువ్వలు, హ్మ్. దానికొక సెటప్పు హ్మ్. ఆ బ్యాట్‌కి ఏదో హ్మ్. వెరైటీగా ఏదో పెట్టారు కదా! హ్మ్. ఆ డిజైనింగ్‌లో మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? అంటే కొత్తగా కనిపించాలన్న ఉద్దేశమా? లేదంటే ఆహ్, ఆహ్, ఆ కాలానికి సంబంధించి సీ అప్పటి డెఫినిట్‌గా హీరో వాడే ఎలిమెంట్ కాబట్టి హ్మ్. కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్‌గా ఉండాలనే ఫ్యాక్టర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ కథలో ఇండైరెక్ట్‌గా ప్రొడక్షన్ డిజైన్ అనేది ఏంటంటే అండి, కథకి సంబంధించిన ఫ్యాక్టర్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ వాటిలో ఎలా చూపిస్తాం? ఎలివేట్ అవ్వాలి. ఎలివేట్ అవును. అవుతుంది. ఎలా సింక్ అవుతది? లేతే మనకక్కడ ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్‌కి ఆ ఏరియా ఎలా ముందే మనం రెడీ చేసుకోవాలి? ఇట్లాంటి ఫ్యాక్టర్స్. సినిమాలో కథలో అన్ని డీటెయిల్స్ అన్నీ చూపించలేకపోయినా, జనరల్‌గా హీరోకి ఒక స్పెషాలిటీ బ్యాట్స్‌మెన్ అతను. సో, తనకొక స్టైల్ ఉంది. ఈవెన్ ఒక మేనరిజం ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక మేనరిజం తను తయారు చేసుకునే దాంట్లో తను తయారు చేసుకుంటే,
ఒక ట్రైబల్ పర్సన్ తయారు చేసుకుంటే ఏం చేసుకుంటాడు. అండ్ ఎవ్రీథింగ్‌కి లాజిక్ ఉందండి. ఆ సినిమాలో మనం పర్టిక్యులర్‌గా హెడ్డింగ్‌లేసి చెప్పం గానీ, చెప్పలేం. బట్ అండర్‌స్టాండింగ్ వైస్ ఇఫ్ యూ సీ ఇప్పుడు గూడా జనాలు దానికి దారాలు కట్టుకోవటం అవన్నీ చేస్తుంటారు. కింద మనకి సపోర్ట్ కావడానికి. అవును. ఇప్పుడు ఇప్పుడు గ్రిప్ ఇప్పుడు కావచ్చు. ఈ బ్యాట్ హ్మ్. తీశారు. ఈ మువ్వ యాహ్! పెట్టారు. హ్మ్. యాక్చువల్‌గా ఇలాంటి సెటప్ మనం చూడం. అవును. అది చూడం. అవును. కానీ దీన్ని బాగా వాడారు. అవును. గ్లిమ్స్‌లో చూస్తే మేనరిజం కోసం అది మెయిన్ గ్లిమ్స్‌లో ఎలిమెంట్. చూస్తే హ్మ్. చరణ్ వెళ్తున్నప్పుడు అవును. బ్యాక్ షాట్ ఒకటి ఉంది. అవును. అది ఇలా తిరుగుతుంటుంది గదా! అవును. అది దాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్నారు. యెస్. అంటే డైరెక్టర్ మీకు ఇలా యెస్. ఉంటుంది 100% అని అండి. అని చెప్పిన తర్వాత డిజైన్ చేసిందా? యాహ్! లేదంటే మీరు డిజైన్ చేసిన తర్వాత ఆయన దాన్ని అంటే ఈ ఫాలో అయ్యారా? మువ్వల కాన్సెప్ట్ వరకు ఆయనకేదైనా మేనరిజం కావాల్సొస్తది. ఏదన్నా పట్టాలి అనేది ఒకటైతే ఉండింది. రైట్. రైట్. సో, విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి తనకుండే ఎలిమెంట్స్‌తో మనం చిన్నప్పుడు చూస్తే మన బ్యాట్‌కి ఏదో స్టిక్కర్ ఏది దొరికితే ఆ స్టిక్కర్ అంటించుకునేవాళ్ళం. అవును. లేతే మనకు కావాల్సిన ఫేవరెట్ యాక్టర్ బ్రాండ్ ఏదైనా ఉంటే దానికి అంటించుకునేవాళ్ళం. అవును. గ్రిప్ సో, కోసం లేదా గ్రిప్ పెట్టుకునేవారు. కోసం గ్రిప్పర్స్ ఏవో యాడ్ చేసుకునేవాళ్ళం. సో, ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేని అతను బట్ హూ అండర్‌స్టాండ్స్ ద గేమ్. తను తన బ్యాట్‌ని ఎలా డిజైన్ చేసుకుంటాడు? గ్రిప్ కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ ఎలా పెట్టుకొనుంటాడు? అనే ఫ్యాక్టర్‌లో. ఇప్పుడు అమ్మవారికి దండం పెట్టి పూసలు అవన్నీ కట్టుకుంటుంటారు. సో, అవును. సెంటిమెంటల్ వాల్యూ గూడా ఉండొచ్చు. అవును. సో, అవన్నీ డిఫైన్ చేసి ఆ ఊరికి సంబంధించిన అతను ఒక స్పెషాలిటీ అంటే తను ఏం ఆడతాడు, ఎలా ఆడతాడు అనేది తెలిసిన అతను ఎలా తయారు చేసుకుంటాడు బ్యాట్. తనకొక ఐడెంటిటీ కావాలి. సో, ఈవెన్ ఏ ఎలిమెంట్ తను వాడినా అది ఒక హీరో సబ్జెక్టివ్ వైస్ చూసుకుంటే ఒక ఐడెంటిటీ ఉండాలి అవును. అనే ఫ్యాక్టర్. మీరు సెట్‌లో షూటింగ్ జరుగుతున్నంత సేపు సెట్‌లో ఉన్నారండి? ఇట్ డిపెండ్స్ అండి. డిపెండ్స్ రైట్. ఆన్ ద నీడ్ అండ్ నెసెసిటీ. హ్మ్. హ్మ్. అంటే టీజర్‌లోను, గ్లిమ్స్‌లోను బాగా ఎలివేట్ అయిందేంటంటే చరణ్ గారు 6 కొట్టిన ఆ యెస్. షాట్. ఆ టైంలో మీరు యాహ్! అతను యాహ్! అంటే మెయిన్ స్క్రిప్ట్‌లో ఉందండి? లేదంటే అప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవైజ్ లేదండి. చేసారా? 90% ఈజ్ ఇన్ స్క్రిప్ట్. అవును. ఏది స్క్రిప్ట్ దాటి చేసిందేమి లేదు. మేబీ షార్ట్ ఇంప్రూవైజేషన్ వైస్ దీని వైస్ 'రాండీ' గారు ఏదైనా ఐడియాని ఇంప్లిమెంట్ చేసినా దాన్ని అచీవ్ చేయడం కోసం చేసిన సెటప్‌లు. హ్మ్. అప్పటికప్పుడు డైరెక్టర్ కూడా కొన్ని బిల్డప్ షాట్స్ అవ్వచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ డైలాగ్ డెలివరీలో కావాల్సిన కట్ అవ్వచ్చు. హ్మ్. అవన్నీ రెగ్యులర్‌గా జరిగే ప్రాసెసే జరిగింది. 'బుచ్చి' యాస్ ఎ డైరెక్టర్‌గా మిమ్మల్ని ఎక్కడ బాగా సర్ప్రైజ్ చేశారు? సీ ఆహ్, లక్కీలీ ఈ సినిమాకేంటంటే 'బుచ్చి' సైడ్ నుంచి నాకు 200% సపోర్ట్. 100% అని కూడా కాదు. డిజైన్ వైస్ ఏదున్నా ఆయన నన్ను నమ్మి వదిలేసారు. హ్మ్. ఆయనకు కావాల్సిన ఇన్‌పుట్ ఎలా ఉండాలి, ఏంటి అనేది ఆయన ఇన్‌పుట్స్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ డిజైన్ వైస్ హి నెవర్ ఇంటర్ఫియర్డ్. మనకి వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఉంటే చాలు అనే ఒక ఐడియాలజీలో 100% సపోర్ట్ చేశారు నాకు. సో, వి హాడ్ నెవర్ ఎనీ క్లాష్ ఆర్ ఎనీ మిస్‌అండర్‌స్టాండింగ్. ఎవ్రీథింగ్ వాస్ బెటర్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే 'సుకుమార్' గారితో వర్క్ చేసారా మీరు? లేదు చేయలేదు ఇంకా. లేదు. కానీ 'సుకుమార్' గారి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టుంది. యాహ్! హ్మ్. అంటే స్క్రిప్ట్ వైస్ కూడా. స్క్రిప్ట్ వైస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఓకే. డే టు డే యాక్టివిటీస్ ఆయన ఏం చూడలేదు. అదే స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఈ సినిమాని ఏ కలర్ టోన్‌లో చేయాలి? ఎలాంటి సెటప్‌లు వాడాలి? అన్న దాని మీద ఒక అవగాహన ఉంటది కదా! దానికోసం మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? సీ డెఫినిట్‌గా మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదైతే ఉంటదండి, దానికి మనం కొన్ని కలర్స్ వాడదాము, కొన్ని కలర్స్ వాడకూడదు అనే ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ జియోగ్రాఫిక్ ఏరియా హ్మ్. అండ్ టైమ్‌లైన్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కథకి కావాల్సిన నీడ్ ఏంటి? టైమ్‌లైన్‌కి కావాల్సిన నీడ్ ఏంటి? సో, మనకి పర్టిక్యులర్‌గా ఈ సినిమాలో విజయనగరం బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన ఊరు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎలిమెంట్స్ అవ్వచ్చు. విజయనగరం ఆ టైమ్‌లైన్‌లో బెల్లం మార్కెట్ గాని ఇవన్నీ ఫేమస్. మల్లెపూ మార్కెట్ ఒకటి ఫేమస్. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మన సినిమాలో ఎంత కావాలి, ఎక్కడెక్కడ కావాలి అనే దగ్గర ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగివ్వాలి. ఆల్రెడీ చూసిన 'చరణ్' గారిది ఆల్రెడీ 'రంగస్థలం' అవును. ఇవన్నీ మనం చూసున్నాము. 'ర్యాండీ' గారు చేసినవి. సో, ఆయన దీనికో డిఫరెన్స్ చేయాలనుకుంటారు. ఓవరాల్‌గా నేను కూడా ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి మనం ఎలా ఈ సినిమాకి ఒక కొత్త మూడ్ గాని, టెంప్లేట్‌లో గాని చేయాలి అనే ఒకటుంటది. ఇవన్నీ కెమెరామెన్ గారు, నేను మాట్లాడుకొని ఏ కలర్స్ వర్కౌట్ అవుతాయి, ఏ కలర్స్ మనం వాడకూడదు. ఇప్పుడు కొన్ని సీన్స్ రీల్‌లో షూట్ చేయడం జరిగింది. అవి గ్రెయిన్ ఎఫెక్ట్ ఆ మూడ్ క్యారీ అవ్వడం కోసం జస్ట్ టు మేక్ ఆడియన్స్ ఫీల్ లైక్ ఆ ఓల్డ్ విజువల్ పడడం కోసం అట్లాంటి షాట్స్ కొన్ని తీయడం జరిగింది. సో, సినిమాకి ఆ మూడ్‌ని తీసుకురావడం కోసం ఆ ఓవరాల్ మూవీ డిజైన్ వైస్ ఏం చేయాలనే దాని కోసం కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ ముందే అనుకునే చేసినయండి. అదేది అనుకుంది కాదు. మోర్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు. ఎక్కడ కూడా మనకి ఆ వరల్డ్ ఇది నేను చూడలేదే, అంతకుముందు ఇలా ఉండేది కాదే అనే ఫీల్ లేకుండా ఎక్కడో దగ్గర ఆడియన్‌కి ఎక్కడో దగ్గర ఒక కనెక్షన్.
యెస్. నేను చూసిన ఊరు ఇలా ఉందనో, లేపోతే అప్పట్లో ఇలా ఉండేదనో, లేతే ఎలిమెంట్స్ అవ్వచ్చు, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ బెల్లం గానీ, ఇవన్నీ వెరీ డీటెయిల్‌గా అనలైజ్ చేయడం జరిగింది. అసలు పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు టోటల్‌గా మనం సెట్స్ మీద ఆధారపడి తీయాల్సిందేనండి ఈ రోజుల్లో? 100% అండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఎవాల్వ్స్. అంటే ఆ టైంలో మనకు ఆ బిల్డింగ్ ఉండుండొచ్చు. రైట్. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆ బిల్డింగ్ ఒక రకంగా అవుతది. బిల్డింగ్ ఒక రకంగా అవ్వటం కంటే గూడా లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. సో, ఆ టైంలో డిష్ టీవీలు లేవు. ఆ టైంలో ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి లేవు. ఆ టైంలో ఇంటర్నెట్ లేవు. కేబుల్స్ లేవు. ఆ టైంలో మాక్సిమం వాటెవర్ ఇట్ ఈస్ హ్యాండ్ రిటెన్ ఆర్ దిస్ థింగ్. డిజిటల్ ప్రింట్లు, ఫ్లెక్స్‌లు ఇవన్నీ అప్పుడు లేవు. ఇవన్నీ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి చేయాలి అంటే లైవ్ లొకేషన్‌కెళ్ళి అవన్నీ మనం తీయలేం. ఏవి డే టు డే యాక్టివిటీకి యాక్టివ్‌గా ఉన్న వాటిని మనం డిస్టర్బ్ చేయలేం. మనకు కావాల్సినలాగా ఏజింగ్ చేసుకోలేము. లేతే మనకు కావాల్సిన కంఫర్ట్‌గా షూట్ చేసుకోవడానికి గూడా టైమ్ లైన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. డిస్టర్బెన్స్ బికాజ్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లుంటారు. యాంబియన్స్ ఉంటది. బెటర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్‌లో సినిమా తీయటం అనేది బెటర్ ఆప్షన్. కానీ అట్ ద సేమ్ టైమ్ విజువల్‌గా ఏదైతే ఆడియన్స్‌కి కావాల్సిన కనెక్షన్స్ ఉంటాయో, ఇది లైవ్ అనే ఫీల్ కోసం కావాల్సిన కనెక్షన్స్, ట్రావెల్, ఇంటర్ కనెక్షన్ సీన్స్ అవన్నీ మనం లైవ్‌లో అవును. చేయడం హ్మ్. జరుగుతది. టు గెట్ దట్ గ్రీనరీ అండ్ ఆల్ ఎక్కడ కూడా మనం ఆ సీజీ అడాప్ట్ చేసుకోవడం అలాంటిది ఏం జరగలేదు. లైవ్‌కెళ్ళి షూట్ చేయడం జరిగింది. మిగతా సెట్స్ ఏవన్నీ కూడా ఇండోర్ ఎయలేదండి. ఏవి ఇండోర్ సెట్స్ ఏసినయేయలేదు. అన్ని సెట్‌లు లైవ్‌గా రియల్ టైమ్ లొకేషన్ ఒక ఐడెంటిఫై చేసుకొని చెట్లు, నేచురల్‌గా ఉండే టెర్రెయిన్ గాని ఇవన్నీ అంటే బేసికల్లీ ఇఫ్ యూ సీ మై పాస్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఏవైనా గూడా మనం నేచురల్ సెట్స్ రియలిస్టిక్‌గా ఉండేలాగే 'దసరా' అవ్వచ్చు, 'జెర్సీ' అవ్వచ్చు, 'శ్యామ్ సింగరే' అవ్వచ్చు. సో, దేర్ ఈస్ సంథింగ్ వి అండర్‌స్టాండ్ అవర్ ఓన్ స్టైల్. కానీ మీకెక్కువ పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఎందుకంటారు? మేబీ జనాలు నమ్ముతున్నారేమో ఐ విల్ డూ ఎ బెటర్ జాబ్ అని. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి పీరియడ్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేయటం వలన వి హావ్ ఎ గుడ్ లైబ్రరీ. రైట్. సో, 70స్, 80స్ మహానటిది ఒక టైమ్ లైన్. ఇయన్నీ టైమ్ లైన్స్ అన్నీ రిసర్చ్ మా దగ్గరుంది. సో, కొత్తగా రిసర్చ్ చేయాల్సింది ఏదంటే స్టోరీ బేస్డ్ రిసర్చ్ ఉంటది తప్ప విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో, ఆ అడ్వాంటేజ్ ఉంది. అంటే లైబ్రరీ అంటూ ఒకటుంది మీకంటూ. పెద్దదే ఉందండి. ఇప్పుడు అయితే 'మహానటి'కి సంబంధించి ఏదైనా కొన్ని వస్తువులు సేకరించినప్పుడు దాన్ని మళ్ళీ మీరు వెనక్కి రిటర్న్ బ్యాక్ చేస్తారా? లేదంటే మీ మీ దగ్గరే ఉంటాయా అవన్నీ? డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ అండి. రైట్. ఈవెన్ దో వి కెన్ బై అన్నీ కొనలేం. హ్మ్. యాంటిక్స్ గాని, ఏదైనా గాని, మనం ఆ టైమ్ లైన్‌కి మనకు సపోర్ట్‌గా దొరికి మనం వాడుకోగలిగితేనే సూపర్. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ యాంటిక్స్ అండి. అంటే మెయిన్ కెమెరాస్ అవ్వచ్చు, చిన్న డీటెయిల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, అవన్నీ ఐ స్టార్ట్ కలెక్టింగ్ అండ్ కీపింగ్ ఇట్. బికాజ్ మనకు కావాల్సినప్పుడు దొరకవు. అవును. 'మహానటి' కోసం అప్పుడే ఎక్కువ కొన్నట్టున్నారు కదా! ఆ టైంలోనే. 'మహానటి' వాస్ మోర్ ఆఫ్ ఎ సోర్సింగ్ అండి. అంటే రకరకాల ప్లేస్ నుంచి సోర్స్ చేయడం జరిగింది. దెన్ ఎప్పుడైతే మనకి అవైలబిలిటీ ఫ్యాక్టర్స్ మీద వచ్చిందో అండ్ పేమెంట్ ఆల్సో. సో, కొన్నిసార్లు హ్యూజ్ పేమెంట్ చేయాల్సుంటది ఓల్డ్ వాటికి. అలా హ్యూజ్ పేమెంట్ చేసిందేంటి? అంటే మోస్ట్‌లీ వెహికల్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తది. బికాజ్ వింటేజ్ కార్స్ గానీ అదే అలా అట్లాంటివి. అలా స్పెండ్ చేసిందేంటి? ఇఫ్ ఈ 'మహానటిలోగా' మీకు అబ్జర్వ్ చేస్తే దాంట్లో రకరకాల కార్స్, ఆటోమొబైల్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ వి హాడ్ టు ఆ వింటేజ్ కీప్ కార్స్ ఆల్‌వేస్ అవన్నీ. యాహ్! హ్మ్. అవన్నీ డెఫినెట్‌లీ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటాయండి. టు హ్మ్. హైర్ ఆల్సో హ్మ్. ఇట్ విల్ బి ఎన్ ఎక్స్‌పెన్సివ్ ఎఫెక్ట్. 'పెద్దికి' సంబంధించి ఏది ఎక్స్‌పెన్సివ్? పెద్దికి సంబంధించింది ఎక్స్‌పెన్సివ్ అంటే ప్రాపర్టీ వైస్ చెప్పలేమండి. హ్మ్. ఇట్స్ ఎ నీడ్ అండ్ నెసెసిటీ. మనం అవును. ఒకరోజు వాడితే కొంత, 10 రోజులు వాడితే కొంత. హ్మ్. సో, అలా డిఫైన్ చేయలేము. హ్మ్. బట్ ఎవ్రీ సెట్ వాటెవర్ వి క్రియేటెడ్ వాస్ వెరీ రియలిస్టిక్. అంటే ఏజింగ్ ప్రాసెస్ గానీ, ఏ సెట్ గూడా పర్టిక్యులర్‌లీ ఇది సెట్ అనేది తెలిసే ఫ్యాక్టర్స్ ఏవి గూడా ఆడియన్‌కి రీచ్ అవ్వవు. వెరీ నీట్‌లీ మర్జ్ అయిపోయి మనకి రియల్ టైమ్ లైఫ్‌లో ఒక వరల్డ్ అవును. ఇలాగే ఉండింది ఆ టైంలో అనే ఫీల్ వచ్చేలాగే చేయడం జరిగింది. ఎన్ని సెట్‌లు వేశారండి 'పెద్దికి' సంబంధించి? మెయిన్ జీరో టు స్క్రాచ్ నుంచి చేసినయితే ఒక 24 సెట్స్ దాకా ఉంటాయండి. రైట్. మిగతావన్నీ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ని మోడిఫై చేసుకొని చేంజ్ చేసినయి ఉంటాయి. అండ్ ట్రైన్, ట్రాక్, ఒక చిన్న ఊరు సెటప్ ఏసాం. కుస్తీశాల ఆల్రెడీ మీరు అవును. చూసున్నారు. అండ్ క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్ కూడా చూస్తే మీరు జనరల్‌గా ఊర్లో ఔట్‌స్కట్స్‌లో జరిగే మ్యాచ్‌ల్లాగే ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏ గల్లీ క్రికెట్ లాగా. ఒక ప్రెస్టీజియస్ మ్యాచ్ ఒక 2 ఊర్ల మధ్య జరిగే మ్యాచ్‌లు లాంటియే. అవును. సో, ఆ స్కేలబిలిటీ అవన్నీ గూడా టేక్ కేర్ చేయడం జరిగింది. ఇప్పుడు సీజీ విపరీతంగా అందుబాటులో ఉంది. హ్మ్. మనం ఏదైనా సరే సీజీలో చూపించేయొచ్చు. హ్మ్. వీఎఫ్ఎక్స్ ఆ స్థాయిలో వాడుకోవచ్చు. అలాంటప్పుడు కూడా ఇన్ని కోట్లు పెట్టి సెట్ వేయాల్సిన అవసరం ఏముంది? అండి, ఎప్పుడైనా సరే వీఎఫ్ఎక్స్ ఈజ్ ఏ సపోర్టింగ్ టెక్నికల్ థింగ్.
ఇట్స్ నాట్ లైక్ ఏ ఇన్‌సైడ్ థింగ్. అంటే ఎవ్రీడే యాక్టివిటీస్‌లో మనం వాడుకోలేం. దాన్ని చేసే ప్రాసెస్ కూడా డిఫైన్ చేసే ప్రాసెస్ కూడా 3డీలో బిల్డ్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఇట్లా ఆల్మోస్ట్ కాస్ట్ లైక్ హౌ వి బిల్డ్ ఫర్ సెట్స్. కానీ సెట్ కంఫర్ట్ షూట్ చేయటంలో రియలిస్టిక్ సెట్ ఫీల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే యూ విల్ గెట్ ఎ బెటర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ షూట్. సో, మాక్సిమం ఎక్స్‌టెన్షన్స్ ఏదైతే మనకి వైడ్‌లో కనిపించే ఎక్స్‌టెన్షన్స్ వరకు వాడటం జరుగుతది. కొన్నిసార్లు ఫైర్ ఉంటది. లేతే ఫారెస్ట్‌లో ఫైర్ ఉంటది. అవి ప్రాక్టికల్లీ వి కాంట్ డూ ఫ్యూ థింగ్స్. దానికి అట్లాంటి వాటికి జరగవు అనే ఇప్పుడు లోయ ఉంది. లోయలో పడేయాలి. అట్లాంటియన్నీ మనము విల్ ట్రై టు అడాప్ట్ సీజీ వేర్ వి నీడ్ రియల్లీ దట్ సపోర్ట్. అవును. సో, మినిమమ్ బేస్ లేనిదే సీజీ వాళ్ళు కూడా ఏం చేయలేరండి. సీజీ ఈస్ బెటర్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్‌టెండెడ్. దాన్ని కంప్లీట్‌లీ 3డీ బిల్డ్ చేయడం అనేది మాక్సిమం టైం సరిపోక వర్కౌట్ అవ్వక అలాంటివి తీసుకునే డెసిషన్స్ అయ్యుంటాయి తప్ప నెవర్ వి గో ఫర్ సీజీ. అండ్ ఈ సినిమాకి అలా ఎళ్ళిందేం లేదు. కొంతమంది ఆర్ట్ డైరెక్టర్లు తాము వేసిన సెట్‌లకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం విన్నాం, చూసాం గూడా. మీరు మీరు కూడా ఇప్పటివరకు వేసిన అలాంటి సెట్ ఏమైనా పేటెంట్‌కి అప్లై చేసారా? సీ అండి, యూ షుడ్ అండర్‌స్టాండ్ వై వి నీడ్ టు పేటెంట్. ఓకే. వాట్ ఐ ఫీల్ ఈస్ డిజైన్, ఆర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఇక్కడ ఎవరు క కనిపెట్టిందేం గాదు. అవును. ఒక్కొక్కళ్ళ అండర్‌స్టాండింగ్ ఒక్కొక్కళ్ళది ఏముంటది, వాళ్ళెలా చూస్తున్నారని. ఇప్పుడు అదే సినిమాకి నేను పని చేస్తే ఒకటుండొచ్చు, ఇంకోళ్ళు వర్క్ చేస్తే ఇంకోటుండొచ్చు. అంతేగాని ప్రాసెస్ ఆఫ్ వర్క్ మారిపోదు. చూసే విధానం అవుద్ది. లేదా అండర్‌స్టాండింగ్ విధానం ఉంటది. దానికి పేటెంట్ తీసుకోవాల్సినంత నీడ్ ఏం లేదు. సీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెటీరియల్ పేటెంట్. అది వేరు. మేబీ మనం అది కొత్తగా మనం కనిపెట్టాము, మనం చేసాము అనే దానికి. బట్ ఐ థింక్ డిజైన్ వైస్ అండ్ దిస్ థింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ టు బి పేటెంటెడ్ వెన్ ఎస్పెషల్లీ కమింగ్ టు క్రియేటివ్. ఐయామ్ నాట్ టాకింగ్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఆల్. క్రియేటివ్ స్పేస్‌లో ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ సమ్‌వన్ వెన్ యూ విల్ ఫీల్ హ్యాపీ అండి. ఎవరైనా మనం చేసింది ఇంకోళ్ళు వాడుతుంటేనే హ్యాపీ ఫీల్ అవుతాం. సో, ఇట్ హాస్ టు బి ఓపెన్ అండ్ ఈచ్ అదర్ సపోర్టివ్‌గా ఉండాలి. మనం ఒకటి క్రియేట్ చేసాం. ఇట్ వర్క్స్ సంథింగ్ బెటర్. డెఫినెట్‌లీ తోటి ఆర్ట్ డైరెక్టర్స్, మై కొలీగ్స్ ఎవరైనా సరే దే విల్ టేక్ ఆర్ ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ వాళ్ళు చేసింది ఏదైనా ఉంటే అది ఎలా చేశారు, ఏంటి అనేది థాట్స్ షేర్ చేసుకునే చేస్తాం. ఇక్కడ సీక్రెట్ ఏం లేదండి. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎవడు చూడనిది నేనేదో క్రియేట్ చేస్తున్నా అనేది కాదు. నేను చూసేది నేను క్రియేట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఎవరైనా వచ్చి పీరియాడిక్ డ్రామా చెప్తే మీరు బాగా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే అక్కడ చేయడానికి బోలెడంత స్కోప్ దొరుకుద్ది. యాహ్! కానీ ఎవరైనా వచ్చి ఒక సింపుల్ లవ్ స్టోరీ ఒక అమ్మాయి, అబ్బాయి కలుసుకొని ఒక లవ్ చేసుకున్నారు. ఇలాంటి సింపుల్ లవ్ స్టోరీ చెప్తే ఇందులో ఆర్ట్ చేయడానికి ఏముంది అన్న ఏమన్నా క్వెషన్ ఏమైనా రైజ్ అవుతుంటదా? అంటే అదే చెప్తున్నాను. అండర్‌స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. వర్క్ సినిమా ప్రాజెక్ట్ కేపబిలిటీస్‌ని బట్టి ఉంటది. ఒక పెద్ద సినిమాకి ఎక్కువ లోడ్ వర్క్ ఉంటది. ఎక్కువ రోజులు షూట్ చేస్తాం. చిన్న సినిమాకి తక్కువ రోజులు వర్క్ చేస్తాం. తక్కువ షూట్ చేస్తాం. సో, ఇట్స్ ద సేమ్. పిండి కొద్ది రొట్టెలాగా దాని ఎఫర్ట్ దానికుంటది. దీని ఎఫర్ట్ దీనికుంటది. బట్ మీరు చెప్పిన అండర్‌స్టాండింగ్ ఐ గెట్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. దీనికి సెట్లేస్తాము. దానికి సెట్లేయం కదా! ఎక్సైటింగ్ మ్యాటర్ ఏంటని. ఎనీ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఈస్ నెవర్ ఎక్సైటెడ్ అబౌట్ ఓన్లీ బిల్డింగ్ సెట్స్. ఓవరాల్ మూవీ డిజైన్, మూవీలో మనం ఇప్పుడు 'ఆంధ్ర కింగ్' తాలూకు చేసాం. దాంట్లో ఎక్సైటింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఒక ఊరు సైక్లోన్‌లో కొట్టుకెళ్ళిపోవడం అనేది కూడా చిన్న ఫ్యాక్టర్ ఏం కాదు. అండ్ ఒక మూడ్‌ని సెట్ చేయడం అనేది ఏ సినిమాకైనా ఇంపార్టెంట్ అండి. దీనికున్న లయబిలిటీస్‌ని బట్టి దీనికి రూ. 100 ఖర్చు పెడతాం. దానికున్న లయబిలిటీని బట్టి ఒక రూ. 10 ఎలా చేస్తామనేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ స్మాల్ ఫిల్మ్‌కే ఎక్కువ ఎఫర్ట్ బడ్జెట్స్ వైస్. ఎందుకు అక్కడ బడ్జెట్ ఉండదు. కానీ మనం క్రియేట్ చేయాలి. అలాంటి సిట్యుయేషన్‌లో స్ట్రెస్ ఎక్కువ గానీ, జనరల్‌గా పెద్ద సినిమాలకి ఆ స్ట్రెస్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఆ స్ట్రెస్ ఉంటది కాబట్టి సెట్‌లేయము. అవును. అలా. 'ఆంధ్ర కింగ్' తాలూకాకి ఎక్కువ కష్టపడినట్టున్నారు. ఎందుకంటే అక్కడ ఫ్లడ్ ఒకటుంది. ఆ అవునండి. సెటప్ ఉంది. అంటే ప్రతి తర్వాత సినిమాకి ఏదో ఒకటి ఔట్‌డోర్‌లో ఉంటది. ఒక థియేటర్ ఒకటి అవును. సెటప్ ఒకటి అవును. చేశారు. అవును. దానికోసం బాగా ఎక్కువ కష్టపడినట్టున్నారు. అంటే ఏం లేదు. సేమ్ ఎవ్రీథింగ్ అగైన్ బిలీవబిలిటీ. ఇప్పుడు ఆడియన్స్‌ని బిలీవబిలిటీ చేయటమే సినిమా. నువ్వు ఒక జోన్‌కి తీసుకెళ్ళి, లేదా ఒక ప్రపంచానికి పట్టుకెళ్ళి, స్టోరీ వైస్ చెప్పేదొకటుంటది. విజువల్‌గా చెప్పేదుంటది. సో, ఎప్పుడైనా ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఆ విజువల్ ఎలా కనిపించాలి అనేది హౌ డీఓపీ విల్ డీల్ ఇట్. సో, ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఇట్స్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఎఫర్ట్. అండ్ అల్టిమేట్‌లీ స్క్రిప్ట్. లైక్ 70% మార్క్స్ స్క్రిప్ట్ ఉంటే మిగతా 10 మార్కులు మిగతా టెక్నీషియన్ జాబ్ ఉంటది. కానీ ఎక్కువ ఒక సినిమా చూస్తుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. హ్మ్. డైరెక్షన్ స్కిల్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. అవును. యాక్టింగ్‌కి, తర్వాత ట్యూన్స్‌కి, సాంగ్స్‌కి. కానీ ప్రొడక్షన్ డిజైనర్ అంటూ ఒకడున్నాడు. వీడేదో పని చేసాడని చెప్పేసి ఎక్కువ దానికి అప్లాజ్ ఎక్కువ రాలేదు. ఎందుకు? సింపుల్ ఫ్యాక్టర్ అండి. ఓన్లీ బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ ఫిల్మ్.
జనరల్లీ ఆ టైమ్ లైన్‌లో దానికేదో వర్క్ చేసుంటారు. లేపోతే సెట్స్ ఎక్కువేసుంటారు అనే దాంట్లో వి విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆర్ మేబీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఏదో చేశారు ఈ సినిమాకి అని. మిగతా సినిమాలకి ఎవరికీ అంత స్పేస్ లేదు. తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదు. సో, ఆబ్వియస్‌లీ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన టాపిక్ మీదే ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటాం. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండం. సో, ఏదున్నా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే పబ్లిసిటీ గాని, ప్రమోషన్ గాని జరిగేది. అవును. ముందు ఎవరికీ కథ తెలీదు. ఏం తెలీదు. సో, వన్స్ వి ఆర్ డన్ విత్ ద ఫిల్మ్ వి ఆర్ నోవేర్ నియర్. సో, అవైలబిలిటీ ఆల్సో. ఇప్పుడు నిజంగా ఏదన్నా ఇంటర్వ్యూకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేద్దామన్నా వి ఆర్ ఆల్రెడీ ఇన్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్. అవును. సో, మేబీ దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అంత క్యూరియాసిటీ ఆడియన్స్ థింగ్స్ కమ్ అప్ వెన్ దేర్ ఇస్ ఎ నెసెసిటీ. ఇప్పుడు అవతలోడు చూస్తున్నాడు, అవతలోడికి ఇంట్రెస్ట్ ఉంది. మనం కంటెంట్ నాలెడ్జ్ కావాల్సిన సిట్యుయేషన్ ఉంది అన్నప్పుడు థింగ్స్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. చాలా కష్టపడి ఒక పెద్ద సెట్ ఏస్తాం. దానికోసం చాలా రిసర్చ్ చేస్తాం. అసలు 80స్‌లో ఎలా ఉంది? 70స్‌లో ఎలా ఉంది? ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని ఒక సెట్ ఏస్తాం. కానీ ప్రాపర్‌గా కెమెరామెన్ దాన్ని పూర్తిగా చూపించినప్పుడే దానికి మీ పడ్డ కష్టానికి ఒక అవును. ప్రతిఫలం అంటూ ఉంటుంది. అవునండి. మీ వర్క్‌ని 100% క్యాప్చర్ చేసిన కెమెరామెన్ ఎవరు? అలా ఎప్పుడైనా సరే ప్రతి ప్రొడక్షన్ డిజైనర్‌కి అదొక ఫీలింగ్ ఉంటదండి. పూర్తిగా చూపించలేదు నేను పెట్టిన ఎఫర్ట్ అని. ఎవరికైనా ఉంటది. డైరెక్టర్‌కైనా రేపొద్దున నేను పెట్టిన ఎఫర్ట్ పెట్టి తీసింది ఎడిటరు అవును. లేపేసాడని ఫీలింగ్ అవును. ఉండొచ్చు. అది ఉంటది. బట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్, వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆ టైమ్ లైన్‌కి అనేదే కన్సిడర్ చేయాల్సింది. దీంట్లో ఎవరు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఈచ్ అదర్స్ ఎఫర్ట్ ఒకళ్ళదొకళ్ళది కనిపించినప్పుడే ఓవరాల్‌గా సక్సెస్ ఉంటది. అవును. అండ్ 'రాండీ' గారు ఈస్ ఎ వెరీ వెటరన్ కెమెరామన్ అండ్ హీ నోస్ హౌ బెస్ట్ టు షో. సో, ఐ థింక్ ఈ సినిమాలో అలాంటి ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా అరే! నా వర్క్ కనపడలేదన్న బాధుందా? ఇదివరకు సినిమాలతో ఏమైనా ప్రతి సి పరిశీలిస్తే? ప్రతి సినిమాకు ఉంటదండి. ఉంటుంది. సీ ఇప్పుడు 'దసరా' ఉంది. 'దసరా' వాస్ ఎ వెరీ మ్యాసివ్ సెట్. హ్మ్. బట్ వాట్ యూ హావ్ సీన్, వాట్ ఇట్ ఈస్ దేర్ అండ్ హౌ బెటర్ యూ ఆర్ సీయింగ్ అనేది ఎడిటింగ్‌లో చాలా పోయినాయి. అవును. బట్ అవన్నిటికి నేను ఫీల్ అవ్వకూడదు. అది అల్టిమేట్‌లీ సినిమా హిట్ అయిందా? లేదా? హ్మ్. మన పని వర్కౌట్ అయిందా? లేదా? అనేది చూడాలి. సో, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉంటదండి. హ్మ్. సాధారణంగా మనం మాట్లాడుకున్నప్పుడు బయట ఒక సినిమాకి బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది అంటే చాలామంది ప్రొడక్షన్ డిజైనర్ వైపు చూపిస్తుంటారు. అనవసరంగా సెట్‌లేసారు, ఎక్కువ ఖర్చు పెట్టించారు అన్నది. ఆఫ్‌కోర్స్. దీన్ని ఎలా ఈ కామెంట్స్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అండి బేసికల్‌గా ఇప్పుడు జరిగే అండర్‌స్టాండింగ్ జనరల్‌గా ఏంటంటే, బడ్జెట్ అనేది లైక్ జనరల్‌గా మాట్లాడుతున్నాను. నాట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్. జనరల్‌గా ఎప్పుడైనా ఒక బడ్జెట్ యేసుకున్నప్పుడు ఫిల్మ్ బడ్జెట్‌లో ఇది దీనికింత, దీనికింత అని ఒక బడ్జెట్ అవును. పెట్టుకొని ఓవరాల్‌గా ఈ సినిమా బడ్జెట్ ఇదే అనుకుంటాం. సో, దాంట్లో ఆర్ట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఎవ్రీ డే హ్యాసిల్ బ్యాసిల్స్, ఎవ్రీ డే బడ్జెట్ డిస్కషన్స్. ఇట్స్ నాట్ లైక్ సినిమా మొత్తానికి ఈ కెమెరా వాడుతున్నాము, ఈ లైట్‌లు వాడుతున్నాము. దిర్ ఎండ్స్ ద స్టోరీ. కాస్ట్యూమ్స్ ఇన్ని వాడతాం, ఇన్ని వాడతాం. దిర్ ఎండ్స్ ద స్టోరీ. ఆర్ట్‌లో ప్రాబ్లమ్ ఏంటి? ఎవ్రీ డే డిఫరెంట్, డిఫరెంట్ డిస్కషన్స్. హాలిడేస్ రావచ్చు, టైమ్ లైను, వెదర్ కండిషన్స్. ఇన్ని హ్యాసిల్ బ్యాసిల్స్‌లో ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. ప్రొడక్షన్‌కి వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్ అని. బట్ బడ్జెట్ యేసుకునే టైంలోనే ఒక ప్రొడక్షన్ డిజైనర్ గాని, ఆర్ట్ డైరెక్టర్‌తో గాని ఓవరాల్‌గా ఎస్టిమేషన్ ఆఫ్ బికాజ్ ఓవరాల్ మూవీ డిజైన్ చేసేది మనమే కాబట్టి, ఒక బెటర్ అండర్‌స్టాండింగ్‌లో కూర్చొని బడ్జెట్లు చేస్తే ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఉండవు. బికాజ్ మనం ఏ సినిమాకైనా ముందే ప్రీ బడ్జెట్ సినిమా మొత్తానికి ఎంత అవుద్దని ఒక ఫ్యాక్టర్ ఇస్తాం. అవును. కానీ మిస్‌హ్యాప్ ఎక్కడ జరుగుతది? అది వాళ్ళు ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉండి ప్రొడక్షన్ వైస్ మనం చెప్పేది ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉన్నప్పుడే ఆ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతాయి. మూవీకి ఏది బెస్ట్ అనేది ప్రీ ప్రొడక్షన్‌లో డిసైడ్ అవ్వాలండి. కాస్ట్ ఫెయిల్యూరా కాదా అనేది మీకు అప్పుడే తెలిసిపోతది. ఇది దాటుతుంది. ఈ బడ్జెట్ అంత లేదు అన్నప్పుడు విల్ సెట్ రైట్ థింగ్స్. సో, 99% నేను చేసే ఫిల్మ్స్‌కైతే మాత్రం వి ఫాలో దట్. 'పెద్ది' సినిమాకి మీరు అనుకున్న బడ్జెటే అయిందా? అంటే ప్రొడక్షన్ వైస్? యెస్ అండి. హ్మ్. ఆల్మోస్ట్ అనుకున్నాం. సాంగ్స్ అనుకున్నది కూడా అనుకున్న బడ్జెట్‌లోనే చేసాం. ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో ఇదే పెద్ద బడ్జెట్ సినిమానా? ప్రొడక్షన్ వైస్ చూస్తే? ఓవరాల్ ఫిల్మ్ అంటున్నారా? ఆర్ట్ వైస్ ఇప్పటి అంటున్నారా? వరకు ఆర్ట్ వైస్. ఆర్ట్ వైస్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద టాప్ హ్మ్. ఖర్చు పెట్టిన సినిమాలే. సాంగ్ సెట్ కూడా ఒకటి ఉంది మనకి స్పెషల్ సాంగ్. సో, యాహ్! మొత్తానికి 'పెద్ది' లాంటి పెద్ద సినిమాతో వర్క్ చేయడం ఒక నిజంగానే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే చాలా పెద్ద హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా ఇది. యాహ్! ప్రతి డిపార్ట్‌మెంట్ జాగ్రత్తగా గమనిస్తారు. ఫ్యాన్స్ అవును. గానివ్వండి, అవునండి. రివ్యూవర్స్ గానివ్వండి, అవును. సినిమా అవును. ఇండస్ట్రీ గానివ్వండి. అవును. ఇప్పుడు ఇలాంటి సినిమాని ఆడియన్స్ ముందుకొస్తుంది ఈ సమ్మర్‌లో. ఫైనల్‌గా థియేటర్‌కొచ్చే ఆడియన్స్‌కి మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? థియేటర్‌కొచ్చే ఆడియన్స్‌కి అంటేనండి ఫస్ట్ థింగ్ ఐ డిడ్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఐ వాస్
10,000% కన్విన్స్డ్ దట్ ఇట్ వుడ్ బి ఎ మాస్టర్ పీస్. నేను ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం అనేది నా లక్ ఫ్యాక్టర్ అనేదే అనుకున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ అదర్ ఫ్యాక్టర్స్, హీరో గారి పెర్ఫార్మెన్స్ వైస్ గానీ, ఆయన పెట్టిన ఎఫర్ట్ గానీ, ఈ సినిమాలో కనిపించే వేరియేషన్స్ అవ్వచ్చు. ఎవ్రీవన్ డిడ్ మోర్ దాన్ వాట్ పీపుల్ కెన్ ఎక్స్‌పెక్ట్. సో, ఆడియన్స్ వైస్ ఇట్ విల్ బీ ఫుల్ మీల్స్ అండి. అసలు మీరు టీజర్ వచ్చిన తర్వాతే ఐ థింక్ యూ విల్ అండర్‌స్టాండ్ ద ఎక్స్‌పెక్టేషన్స్ అని గట్టిగా మీట్ అవుతది. చరణ్ గారి ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు? అసలు వాళ్ళకైతే మాస్ జాతరే అండి. అసలు దాంట్లో డిస్కషనే లేదు. నెక్స్ట్ ఏ సినిమాలు చేయబోతున్నారు? నెక్స్ట్ 'పారడైజ్' జరుగుతుంది. అండ్ చిరంజీవి గారిది ఒకటి జరుగుతుందండి. చిరంజీవి గారిది? 'బాబీ'. బాబీ గారిది. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు మంచి సినిమా చేశారు. మీ వర్క్ బాగా కనపడింది. థ్యాంక్ యూ. పెద్ద సినిమాతో కూడా మీ వర్క్ బయటికి రావాలి. ఇంకా మంచి అప్లాజ్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.